అయితే డిస్కస్ చేద్దాం. సో థర్డ్ లెసన్ వచ్చేసి పురు ద బ్రేవ్. సో ఈ లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఇదొక కాన్వర్జేషన్ రూపంలో ఉంటుంది. అంటే అలెగ్జాండర్కి అలాగే అతని యొక్క జనరల్స్కి మధ్య కాన్వర్జేషన్లో ఉంటుంది. పురు ద బ్రేవ్ క్యారెక్టర్స్ ఎవరంటే అలెగ్జాండర్ ఎవరు అంటే మెక్డోనియా యొక్క రాజు అనమాట. సో గ్రీస్కి సంబంధించి రాజు. పురు ఏ కింగ్ ఆఫ్ నార్థర్న్ ఇండియాకి అంటే ఉత్తర భారతదేశానికి కింగ్ పురు అనమాట. ఫర్ గ్రీక్ జనరల్స్ అండ్ 6 సోల్జర్స్. సో 4 గ్రీక్ జనరల్స్ అలాగే 6 సోల్జర్స్ అనేవారు ఉంటారు. వాళ్ళ మధ్య కన్వర్జేషన్ అనేది జరుగుతుంది. ద క్యాంప్ ఆఫ్ అలెగ్జాండర్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ది జీలం. సో జీలం నది యొక్క ఒడ్డున వీళ్ళ యొక్క అలెగ్జాండర్ యొక్క క్యాంప్ అనేది ఉంటుంది. అలెగ్జాండర్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ఏ హై చైర్ అండ్ హిస్ 4 జనరల్స్ ఆర్ సిట్టింగ్ ఆన్ లో చైర్స్. సో అలెగ్జాండర్ ఒక పెద్ద చైర్లోని అతని యొక్క జనరల్స్ కింద చిన్న చైర్లోని కూర్చుంటారు. 2 గ్రీక్ సోల్జర్స్ ఆర్ స్టాండింగ్ ఎట్ ద డోర్. అలెగ్జాండర్ ఈజ్ హ్యావింగ్ ఏ టాక్ విత్ జనరల్స్. సో ఆ గ్రీక్ సోల్జర్స్ గేట్ దగ్గర ఉంటారు. వీళ్ళందరూ ఈ జనరల్స్ అలెగ్జాండర్ అందరూ కలిపి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అలెగ్జాండర్ అంటాడు ఏమనంటే ద బ్యాటిల్ ఆఫ్ జీలం విల్ గో డౌన్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ అవర్ కంట్రీ. సో ఈ యొక్క జీలం నది ఒడ్డున జరిగే యుద్ధం అనేది మన కంట్రీలోనే చెప్పుకునే విధంగా ఉండాలి. ఫస్ట్ జనరల్ ఏమంటాడంటే ఇట్ విల్ గో డౌన్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా టూ. సో ఇండియాలో కూడా ఒక హిస్టరీగా అయితే ఉండాలి అని అంటాడు. సెకండ్ జనరల్ ఏమంటాడంటే ఇట్ విల్ గో డౌన్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ద వరల్డ్. ఓన్లీ ఇండియాలోనే కాదు, సో హిస్టరీలోనే వరల్డ్లోనే నెమ్మదిగా ఉండాలి, వరల్డ్లోనే చరిత్ర సృష్టించే విధంగా ఉండాలి అని చెప్తారు. థర్డ్ జనరల్ ఏమంటాడు అంటే ఐ హ్యావ్ నెవర్ ఫౌట్ సచ్ ఎ బ్యాటిల్ బిఫోర్. సో ఇలాంటి బ్యాటిల్ ఎప్పుడు కూడా చూడలేని విధంగా ఉండాలి అని థర్డ్ జనరల్ అంటారు. ఫోర్త్ జనరల్ ఏమంటారంటే ఐ హ్యావెంట్ ఎయిదర్ అంటిల్ ద లాస్ట్ మూమెంట్ ఐ కుడెంట్ బిలీవ్ దాట్ వీ వుడ్ బి ఏబుల్ టు డిఫీట్ ద ఆర్మీ ఆఫ్ పురు. సో చివరికి వచ్చే వరకు కూడా ఏం చెప్పలేం, ఎందుకంటే పురు యొక్క ఆర్మీని బీట్ చేయడం అంత ఈజీ కాదు అని అంటాడు. అలెగ్జాండర్ ఏమంటాడంటే ఇట్ హ్యాస్ బీన్ ఏ గ్రేట్ బ్యాటిల్, పర్హాప్స్ ద గ్రేటెస్ట్ ఆఫ్ మై లైఫ్. ఐ మస్ట్ సే ఎవ్రీ ఇండియన్ సోల్జర్ ఫౌట్ లైక్ ఎ టైగర్. సో ఇది నిజంగానే నా లైఫ్లోనే ఒక గ్రేటెస్ట్ బ్యాటిల్, ఎందుకంటే సో ప్రతి ఇండియన్ సోల్జర్ కూడా ఒక పులిలాగా దాడి చేస్తాడు అని చెప్తున్నాడు అలెగ్జాండర్. ఇప్పుడు ఫస్ట్ జనరల్ ఏమంటాడంటే దే ఫౌట్ లైక్ డెవిల్స్ యువర్ మెజెస్టీ. సో వారు డెవిల్స్ లాగా ఫైట్ చేస్తారు. అలెగ్జాండర్ ఏమంటాడంటే ద ఇండియన్స్ ఆర్ గుడ్ సోల్జర్స్, దే నో హౌ టు ఫైట్, దే ఫైట్ బెటర్ దెన్ అవర్ మ్యాన్. సో ఇండియాలో ఉన్న సోల్జర్స్కి బాగా యుద్ధ తంత్రాలు అవి తెలుసు. సో మన సోల్జర్స్ కంటే, గ్రీక్ సోల్జర్స్ కంటే ఇండియన్ సోల్జర్స్ బాగా ఫైట్ చేస్తారు అని అలెగ్జాండర్ అంటాడు. సెకండ్ జనరల్ ఏమంటాడంటే బట్ దే జనరల్స్ ఆర్ నాట్ సో గుడ్ యాజ్ అవర్స్. సో వాళ్ళ యొక్క జనరల్స్ మనకంటే అంత గొప్పవారు ఏం కాదు అని సెకండ్ జనరల్ అంటాడు. అప్పుడు అలెగ్జాండర్ ఏమంటాడంటే ఇఫ్ యూ మీన్ దే ఆర్ నాట్ సో బ్రేవ్ యాజ్ ద గ్రీక్ జనరల్స్ ఐ డోంట్ అగ్రీ విత్ యూ. సో అంటే నీ అర్థం ఏంటి, గ్రీక్ జనరల్స్ అంత తెలివైన వాళ్ళు కాదు అనా, నేను నీ మాటలకి ఒప్పుకోను అని అంటాడు అలెగ్జాండర్. సెకండ్ జనరల్ ఏమంటాడంటే బట్ దే ఆర్ నాట్ వెరీ స్కిల్ఫుల్ యువర్ హైనెస్. సో వాళ్ళకి అంత నైపుణ్యం అనేది లేదు రాజా అని చెప్తాడు అనమాట అలెగ్జాండర్కి. అప్పుడు అలెగ్జాండర్ ఐ సీ వాట్ యు మీన్ అండ్ ఐ అగ్రీ విత్ యూ. ద ఇండియన్ జనరల్స్ ఆర్ స్టిల్ ఫాలోయింగ్ ది ఓల్డ్ మెథడ్స్ ఆఫ్ వార్ఫేర్. అవును, బట్ వారు స్కిల్ఫుల్ కాకపోవచ్చు, అయినప్పటికీ వాళ్ళు ఏంటి అంటే పాతకాలపు పద్ధతుల్ని, యుద్ధ తంత్రాలని వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. దేర్ బ్యాటిల్ ప్లాన్స్ ఆర్ ఫాల్టీ అండ్ దే డిపెండ్ టూ మచ్ అపాన్ దేర్ ఎలిఫెంట్స్. సో వాళ్ళు ఎక్కువగా వాళ్ళ యొక్క ఏనుగులు బలం పైన వాటిపైన ఆధారపడి యుద్ధం అనేది చేస్తూ ఉంటారు. బట్ యాజ్ ఫైటర్స్ దే ఆర్ వండర్ఫుల్, ఐ హ్యావ్ ద హైయెస్ట్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. కానీ ఫైటర్స్కి వచ్చేసరికి అలా కాదు, వాళ్ళపైన నాకు ఒక అపారమైన గౌరవం అనేది ఉన్నది అని చెప్తాడు. థర్డ్ జనరల్ ఏమంటాడు అంటే ఐ వాజ్ అమేజ్డ్ టు సీ హౌ పురు ఫౌట్ ఇన్ ది బ్యాటిల్ ఆఫ్ జీలం. సో నేను ఈ పురు ఫౌట్ చేస్తుంటే జీలం నదిలో జీలం నది ఒడ్డును చూడాలనుకుంటున్నాను అని అంటాడు. ఫోర్త్ జనరల్ ఏమంటాడంటే హీ కంటిన్యూడ్ టు ఫైట్ ఈవెన్ వెన్ అదర్స్ హ్యాడ్ లెఫ్ట్ ద ఫీల్డ్. ఐ థింక్ హీ కిల్డ్ అట్లీస్ట్ 100 ఆఫ్ అవర్ మ్యాన్ విత్ హిజ్ స్వార్డ్. సో అందరూ యుద్ధం నుంచి వెళ్ళిపోతున్నా కూడా అతను ఇంకా ఫైట్ చేస్తూనే ఉంటాడు. దాదాపుగా మన ఆర్మీ వాళ్ళని ఒక 100 మందినైనా అతను చంపేస్తాడు అని ఫోర్త్ జనరల్ అంటాడు. అప్పుడు సెకండ్ జనరల్ ఏమంటారంటే అండ్ ఇంజూర్డ్ మెనీ మోర్. సో చాలామంది గాయపడతారు కూడా. ఫస్ట్ జనరల్ ఏమంటాడంటే హీ వాజ్ బ్యాడ్లీ ఇంజూర్డ్ హిమ్సెల్ఫ్. సో అతను కూడా చాలా దారుణంగా యుద్ధంలో దెబ్బలు అనేవి తగులుతూ ఉంటాయి. సెకండ్ జనరల్ ఏమంటాడు అంటే దట్స్ వై వీఆర్ ఏబుల్ టు క్యాప్చర్ హిమ్. సో అందుకనే మనం ఫస్ట్ అతన్ని క్యాప్చర్ చేయాలి. అలెగ్జాండర్ అంటారు హో ఈజ్ ఏ బ్రేవ్ మ్యాన్ అండ్ ఏ గ్రేట్ సోల్జర్, ఐ విష్ హీ వేర్ వన్ ఆఫ్ మై జనరల్స్. సో అతను చాలా మంచి నైపుణ్యం ఉన్న యుద్ధ వీరుడు, అతన్ని నేను నా జనరల్గా పెట్టుకోవాలనుకుంటున్నాను అని అంటాడనమాట.
అప్పుడు సెకండ్ జనరల్ అంటాడు, హీ ఈజ్ ఎ ప్రౌడ్ మ్యాన్ యువర్ మెజెస్టీ. అలెగ్జాండర్, ఏ సోల్జర్ ఈజ్ నాట్ ఏ సోల్జర్ ఇఫ్ హీ ఈజ్ నాట్ ప్రౌడ్. సో చాలా గర్వంగా అంటే ధైర్యంగా గర్వంగా ఫీల్ అవుతాడు అంటే, సో ఒక సోల్జర్ ఎప్పుడైతే ధైర్యంగా గర్వంగా ఫీల్ అవ్వలేదో అతను సోల్జరే కాదని చెప్తాడు. ఐఎమ్ నాట్ యాంగ్రీ విత్ హిమ్ ఎట్ ఆల్. హీ వాజ్ నాట్ ఫ్రైటెండ్ బై ద న్యూస్ ఆఫ్ మై విక్టరీస్ అండ్ రిఫ్యూజ్డ్ టు బౌ బిఫోర్ మీ. సో అతని పైన నాకు ఎలాంటి కోపం లేదు, ఎందుకంటే అతను మన విజయాల గురించి వాటి గురించి విని భయపడి మన ముందు లొంగిపోలేదు అని అలెగ్జాండర్ అంటారనమాట. ఫస్ట్ జనరల్ ఏమంటారంటే, హీ విల్ బీ బ్రౌడ్ టు యువర్ మెజెస్టీ సూన్, లెట్ అస్ సీ హౌ హీ బిహేవ్స్. సో చూద్దాం అతను ఎలా బిహేవ్ చేస్తాడో మన ముందు. అలెగ్జాండర్, ఐఎమ్ షూర్ హీ విల్ నాట్ బిహేవ్ లైక్ ఏ కవర్డ్. కవర్డ్ అండ్ ఏ సోల్జర్ ఎంటర్స్ అండ్ బౌ టు అలెగ్జాండర్. అంటే ఈ అలెగ్జాండర్ అంటాడు అనమాట, చూద్దాం మరి అతను వచ్చి ఎలా బిహేవ్ చేస్తాడో అని. ఈలోపు ఒక సోల్జర్ వచ్చి తనకి సలాం చేస్తాడనమాట. సోల్జర్ అంటాడు, సార్ పురు హ్యాస్ బీన్ బ్రౌడ్ టు ది క్యాంప్. సో పురు వచ్చారు. అలెగ్జాండర్, హీ హ్యాస్ బీన్ పుట్ ఇన్ చైన్స్. సో అతన్ని చైన్స్తో బంధించండి అని అలెగ్జాండర్ ఆదేశిస్తాడనమాట. సోల్జర్, ఎస్ యువర్ మెజెస్టీ. సో సోల్జర్ అతని యొక్క ఆజ్ఞను పాటిస్తాడు. అలెగ్జాండర్, గో అండ్ రిమూవ్ ద చైన్స్ అండ్ బ్రింగ్ హిమ్ ఇన్. ఐ డోంట్ వాంట్ టు సీ ఏ బ్రేవ్ మ్యాన్ ఇన్ చైన్స్. సో మళ్ళీ ఏమంటాడంటే, వెళ్ళి వెంటనే ఆ చైన్స్ని రిమూవ్ చేసేయండి, ఎందుకంటే అంత మంచి యుద్ధ వీరుని నేను చైన్స్లో చూడాలనుకోవట్లేదు అని అంటాడు. అలెగ్జాండర్, దే షుడ్ నాట్ హ్యావ్ పుట్ హిమ్ ఇన్ చైన్స్, హీ ఈజ్ ఎ కింగ్ బిసైడ్స్ బీయింగ్ ఏ గ్రేట్ సోల్జర్. సో అతన్ని చైన్స్తో బంధించడం ఇష్టం లేదు నాకు. Puru enters with Greek soldiers following him. Alexander and the general stand up to greet him. Puru joins the palms of his hands and raises them to his forehead to return the greetings. సో పురు లోపలికి రాగానే ఈ అలెగ్జాండర్ అతని యొక్క జనరల్స్ నించొని అతనికి స్వాగతం అనేది పలుకుతూ ఉన్నారనమాట. సో అలాగే పురు కూడా వాళ్ళకి నమస్కారం అనేది అంటే రిటర్న్ పలకరింపుగా పలకరిస్తారు. నెక్స్ట్ అలెగ్జాండర్, యు మే గో. అలెగ్జాండర్, యు మే గో సోల్జర్స్కి చెప్తాడనమాట. అలెగ్జాండర్, వెల్ హౌ ఆర్ యూ కింగ్. పురుని పలకరిస్తాడు, ఎలా ఉన్నావు అని. పురు, మై నేమ్ ఇస్ పురు అని అతను చెప్తారు. అలెగ్జాండర్, ఆల్ రైట్, ఆర్ యూ సారీ ఫర్ ద మిస్టేక్ యూ మేడ్. పురు అంటాడు, ఐ మేడ్ నో మిస్టేక్ సార్. సో నేను ఏ మిస్టేక్ చేయలేదు అని పురు అంటారు. అలెగ్జాండర్, డిడ్ యూ రిజెక్ట్ మై ప్రపోజల్. పురు అంటాడు, ఐ డిడ్, ఐ రిఫ్యూజ్డ్ టు బీ యువర్ వాజల్. అలెగ్జాండర్, డూ యూ నో దట్ మెనీ కింగ్స్ హ్యావ్ గ్లాడ్లీ అగ్రీడ్ టు బీ మై వాజల్స్. సో సామంతులుగా ఉండడానికి అనమాట. సో వాళ్ళ యొక్క ఓన్ ల్యాండ్ అనేది తీసుకోవడానికి కింగ్కి లొంగిపోయి ఉండడం అనమాట. సో అలెగ్జాండర్ ఏమంటాడంటే, డూ యూ నో దట్ మెనీ కింగ్స్ హ్యావ్ గ్లాడ్లీ అగ్రీడ్ టు మై వాజల్స్. సో నా దగ్గర ఉండడానికి చాలామంది రాజులు ఒప్పుకుంటూ ఉంటారు. పురు అంటాడు, ఐ నో దట్ అండ్ ఐ ఆల్సో నో దట్ నన్ ఆఫ్ దమ్ ఈజ్ పురు. సో నాకు తెలుసు వాళ్ళందరూ నాలా పురువులు కాదు కదా అని ఈ పురు అంటాడు. ఫస్ట్ జనరల్ ఏమంటాడంటే సాఫ్ట్లీ టు ది సెకండ్ జనరల్, హీ ఈజ్ ఇండీడ్ ఏ వెరీ ప్రౌడ్ మ్యాన్. ఇతను చాలా ప్రౌడ్ మ్యాన్. అలెగ్జాండర్ అంటాడు, డు నాట్ యూ రియలైజ్ దట్ యు ఆర్ మై ప్రిజనర్. సో నువ్వు నా ప్రిజనర్ ఇప్పుడు అని అంటాడు పురు. ఐ డూ బట్ దట్ డస్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు మీ. ఐఎమ్ స్టిల్ ద లాఫుల్ కింగ్ ఆఫ్ మై కంట్రీ. అయినప్పటికీ కూడా నాకేమీ భయం లేదు, సో నేను నా రాజ్యానికి కింగ్ మాత్రమే అని అంటాడు. అలెగ్జాండర్, హౌ షల్ ఐ ట్రీట్ యూ. పురు, యాజ్ ఎ కింగ్ షుడ్ ట్రీట్ అనదర్ కింగ్. సో నేను నిన్ను ఎలా ట్రీట్ చేయాలి అంటే ఒక రాజు ఇంకొక రాజుని ఎలా ట్రీట్ చేస్తాడో అలా ట్రీట్ చేయని పురు అంటాడు. అలెగ్జాండర్, పురు, యు ఆర్ ఎ బ్రేవ్ మ్యాన్. ఐఎమ్ ప్లీజ్డ్ విత్ యూ. ఐ వాంట్ టు మేక్ ఫ్రెండ్స్ విత్ యూ. విల్ యూ బీ ఫ్రెండ్ టు మీ. సో నేను నీతో ఫ్రెండ్షిప్ అనేది చేయాలనుకుంటున్నాను అని అంటాడు అలెగ్జాండర్. పురు, ఆన్ వన్ కండిషన్. పురు అంటాడు, ఒక కండిషన్తో నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను అంటాడు. అలెగ్జాండర్ అంటాడు అనమాట, వాట్ ఈస్ దట్ కండిషన్. పురు అంటారు, మై కింగ్డమ్ షుడ్ రిమైన్ ఇండిపెండెంట్ అండ్ యూ షుడ్ ట్రీట్ మీ యాజ్ యువర్ ఈక్వల్. సో నా యొక్క రాజ్యం అనేది ఇండిపెండెంట్గా ఉండాలి, ఎవరి కింద ఉండకూడదు. అలెగ్జాండర్ అంటారు, అగ్రీడ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్షిప్ మై బ్రదర్. సరే, నీ రాజ్యం నీకే ఇండిపెండెంట్గా ఉంటుంది అని అంటాడు పురు. ఐ విల్ డూ మై బెస్ట్ టు బీ వర్తీ ఆఫ్ ద ఫ్రెండ్షిప్ ఆఫ్ అలెగ్జాండర్ ద గ్రేట్. సో నేను నీతో స్నేహం చేయడం అనేది చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను, సో అదృష్టంగా ఫీల్ అవుతున్నానని అనుకుంటూ సో వాళ్ళిద్దరి మధ్యన ఈ కన్వర్జేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో అది పురు ద బ్రేవ్. అంటే పురు అలెగ్జాండర్కి ఏ విధంగా కూడా లొంగడు అనమాట. సో ఇంకా చివరికి చేసేది ఏం లేక అలెగ్జాండరే ఇతనితో
ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ చేస్తారు. సో అది ఇందులో ఉన్న గ్లాజరీ కనుక చూసుకుంటే గో డౌన్ అంటే టు బి రికార్డెడ్, రాయడం అనమాట. యువర్ హైనెస్ అంటే మనం రాజుగారిని వాటిని సంబోధిస్తూ ఉంటాం కదా, అలా అనమాట. వార్ఫేర్ అంటే ద యాక్ట్ ఆఫ్ ఫైటింగ్ ఎ వార్, సో యుద్ధం వాతావరణం. యువర్ మెజెస్టీ అనేది కూడా రాయల్ పీపుల్ అంటే రాజవంశాలకి చెందిన వాళ్ళని సంబోధిస్తూ ఉంటాం కదా, అది. వాజల్ మీన్స్ ఎ మ్యాన్ ప్రామిసింగ్ టు ఫైట్ ఫర్ ఎ కింగ్ ఇన్ రిటర్న్ ఫర్ ద రైట్ టు హోల్డ్ ల్యాండ్. సో మ్యాన్ ఒకరు అనేవారు కింగ్తో పోరాడడం అనమాట, వారి యొక్క సొంత ల్యాండ్ని వాళ్ళు గ్రిప్లోకి తెచ్చుకోవడానికి పోరాడడం. సో ఇది మనకి పురు ద బ్రేవ్కి సంబంధించి. అలెగ్జాండర్ ఆస్క్డ్ హిస్ సోల్జర్స్ టు రిమూవ్ ది చైన్స్ ఆఫ్ పురు బికాస్ హీ వాజ్ సింపథెటిక్ టు పురు. He did not like to brave man like Puru in chains. Puru requested Alexander to remove. సో అలెగ్జాండర్ ఎందుకు చైన్స్ని రిమూవ్ చేసేయమన్నారు అంటే అలాంటి ఒక బ్రేవ్ మ్యాన్కి చైన్స్తో కట్టడం అతను చూడలేక తీసేయమన్నాడు. Puru did not accept Alexander's proposal to be a vassal because he was very proud, he was very brave and patriotic. He was not very wise, he did not have respect for Alexander. So he was very proud, brave and patriotic. Next, Alexander made friends with Puru because Puru accepted that Alexander was really great. Alexander wanted to make use of Puru's services. Alexander liked Puru's bravery and self-respect. సో ఎందుకు ఫ్రెండ్స్గా ఉన్నారు అంటే అలెగ్జాండర్కి పురు యొక్క బ్రేవరీ అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది బాగా నచ్చింది కాబట్టి. అలెగ్జాండర్ వాజ్ రియలీ గ్రేట్ బికాస్ he defeated Puru, he made friends with a brave king like Puru. He defeated Puru, sent him free, respected him and made friends with him. He was the conqueror of the world. సో అలెగ్జాండర్ ఎందుకు రియల్లీ గ్రేట్ అంటే సో పురు లాంటి ఒక మంచి వ్యక్తిని తను ఫ్రెండ్స్ కింద చేసుకున్నాడు కాబట్టి. ఈ లెసన్లో ఉన్న పోయం కనుక చూసుకుంటే హోమ్ దే బ్రౌట్ హెర్ వారియర్ డెడ్. సో ఇక్కడ ఈ పోయం దేని తెలియజేస్తుంది అంటే ఒక వారియర్ అంటే ఒక సోల్జర్ చనిపోతారు, సో ఆ డెడ్ బాడీని ఇంటికి తీసుకొస్తారనమాట. అప్పుడు అతని యొక్క భార్య యొక్క ఫీలింగ్స్ని ఈ పోయంలో చెప్తూ ఉంటారనమాట. హోమ్ దే బ్రౌట్ హెర్ వారియర్ డెడ్. హోమ్ దే బ్రౌట్ హెర్ వారియర్ డెడ్. షీ వాజ్ నాట్ అటర్డ్ ఏ క్రై. అంటే ఒక స్నోడ్ మీన్స్ అన్కాన్షియస్ అనమాట, చలనం లేకుండా ఉండిపోతుంది. కొంతమంది పెద్దగా ఏడుస్తూ ఉంటారు, కొంతమంది అలానే బాధను దాచుకొని సైలెంట్గా అయిపోతూ ఉంటారు కదా. సో అలా ఈమె అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి ఇంకా గట్టిగా ఏడవట్లేదు అనమాట. ఆల్ హెర్ మెయిడెన్స్ వాచింగ్ సెడ్ షీ మస్ట్ వీప్ ఆర్ షీ విల్ డై. సో అటు చుట్టూ ఉన్న మెయిడెన్స్ ఏమంటున్నారంటే ఈమె ఏడవాలి, లేకపోతే ఈమె బాధ అనేది లోపట ఉండిపోతే ఈమె చనిపోతుంది అని అంటారనమాట. దెన్ దే ప్రైజ్డ్ హిమ్ సాఫ్ట్ అండ్ లో. అంటే చాలామంది చనిపోయిన తర్వాత ఇతను చాలా మంచివాడు, ఇలాంటి అతనికి చావొచ్చింది ఏంటి, ఇలా మాట్లాడుతూ ఉంటారు కదా, అంటే అతన్ని పొగుడుతూ మాట్లాడుతూ ఉంటారు కదా. కాల్ హిమ్ వర్తీ టు బి లవ్డ్. సో చాలా మంచివాడు అది ఇదని మంచిగా మాట్లాడుతూ ఉంటారు కదా, అలా మాట్లాడుతున్నారు అనమాట. ట్రూయెస్ట్ ఫ్రెండ్ అండ్ నోబ్లెస్ట్ ఫోయ్ మీన్స్ అంటే చాలా మంచి స్నేహితుడు, అలాగే ఎవ్వరికి శత్రువు కాదు. ఎట్ షీ నెయిదర్ స్పోక్ నార్ మూడ్. అయినా అలా మాట్లాడుతున్నా కూడా ఆమె కనీసం చలనం లేకుండా కదలలేదు మెదలలేదు, అలానే ఉంటుందన్నమాట. స్టోల్ ఏ మేడెన్ ఫ్రమ్ హెర్ ప్లేస్ లైట్లీ టు ది వారియర్ స్టెప్డ్. అంటే ఆమెని ఆ ప్లేస్లోంచి తీసుకువెళ్ళి ఆ వారియర్ దగ్గరికి తీసుకువెళ్తుంది అనమాట, డెడ్ బాడీ దగ్గరికి. టుక్ ద ఫేస్ క్లాత్ ఫ్రమ్ ద ఫేస్ ఎట్ షీ నెయిదర్ మూడ్ నార్ వెప్ట్. సో ఆ క్లాత్ అనేది తలపైన కప్పి ఉన్న క్లాత్ అనేది తీస్తుంది, అయినప్పటికీ కూడా ఆమెలో ఎలాంటి చలనం అనేది ఉండదు. రోజ్ ఏ నర్స్ ఆఫ్ 90 years. సో రోజ్ అనే ఒక నర్స్, ఆమెకి 90 years అనమాట. సెట్ హిస్ చైల్డ్ అప్ హెర్ నీ. సో ఆమె యొక్క వాళ్ళిద్దరికి ఒక పిల్లవాడు అంటే పిల్లవాడు ఉంటారు. సో అతన్ని తెచ్చి తన ఆమె యొక్క ఒళ్ళో పడుకోబెడుతుంది అనమాట. లైక్ సమ్మర్ టెంపెస్ట్ కేమ్ హెర్ టియర్స్ స్వీటీ మై చైల్డ్ ఐ లివ్ ఫర్ థీ. సో లైక్ సమ్మర్ టెంపెస్ట్ అంటే సమ్మర్స్లో వచ్చే తుఫాన్లు ఉంటాయి కదా, సో అలా ఒకేసారి ఆమె పెద్దగా ఏడ్చేస్తుంది అనమాట. సో ఏడ్చేసి స్వీట్ మై చైల్డ్ ఐ లివ్ ఫర్ థీ. సో నేను నీ కోసమే బతుకుతాను నా చైల్డ్ అని ఏడుస్తుంది. సో ఇక్కడ థీ అంటే ఏంటంటే యూ, ఓల్డ్ ఇంగ్లీష్లో యూ అని అర్థం. ఇది మనకి చాలా లెసన్స్లో కూడా వచ్చింది. సో ఈ పోయంని ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ అనే అతను రాయడం జరిగిందనమాట. సో ఇది ఈ పోయంకి సంబంధించి. ఇందులో ఉన్న గ్లాసరీ కనుక చూసుకుంటే వారియర్ అంటే ఏ సోల్జర్ గుడ్ ఎట్ ఫైటింగ్. సో ఫైటింగ్లో యుద్ధ వీరుడు అనమాట. స్నోడ్ అంటే బికేమ్ అన్కాన్షియస్ అంటే చలనం లేకుండా ఉండిపోవడం. స్టోల్ అంటే మూడ్ సైలెంట్లీ కొంచెం అక్కడి నుంచి వెళ్ళడం. ఫోర్ మీన్స్ ఎనిమీ. టెంపెస్ట్ అంటే స్టార్మ్ ఇన్ ది ఓషన్ అంటే సముద్రంలో వచ్చే ఒక తుఫాన్ లాగా అనమాట. సో అది మనకి. సో ఇందులో ఉన్న రీడింగ్ కార్డ్లో ఉన్న
లెసన్ కనుక చూసుకుంటే ద మ్యాజిక్ ఆఫ్ సిల్క్. దిస్ ఈజ్ ఎ స్టోరీ ఫ్రమ్ చైనా. సో చైనాకి సంబంధించి ఒక స్టోరీ అనమాట. ఏ లాంగ్ టైమ్ ఎగో దేర్ లివ్డ్ అన్ ఓల్డ్ ఉమెన్ ఇన్ ఎ హట్ ఇన్ ది ఫారెస్ట్. సో ఒక ఓల్డ్ ఉమెన్ ఒక ఫారెస్ట్లో, ఒక అడవిలో నివసిస్తూ ఉందన్నమాట. హర్ హస్బెండ్ హ్యాడ్ బీన్ కిల్డ్ బై ఎ టైగర్ సమ్ ఇయర్స్ ఎగో. సో కొన్ని సంవత్సరాల కిందట ఆమె యొక్క భర్త టైగర్ అంటే పులి చేత చంపబడతాడు. షీ వాజ్ ఓల్డ్ అండ్ వీక్. లైఫ్ వాజ్ డిఫికల్ట్ ఫర్ హర్ అండ్ హర్ డాటర్ సీవ్ మీ. సో తనకు ఒక డాటర్ ఉందన్నమాట, కూతురు. సో వాళ్ళిద్దరికి లైఫ్ లీడ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సీవ్ మీ డిడ్ ఆల్ ద కుకింగ్ అండ్ క్లీనింగ్ హెర్ సెల్ఫ్. షీ ఆల్సో లుక్డ్ ఆఫ్టర్ ది సిల్క్ వామ్స్ ఇన్ దేర్ గార్డెన్స్. సో ఈ సీవ్ మీ అనేవి సో చైనా వాళ్ళ నేమ్స్ కదా. సీవ్ మీ అనేవి ఆమె కుకింగ్ అంటే వంట చేయడం, క్లీనింగ్ చేయడం అన్నీ చేస్తూ ఉండేది. అలాగే సిల్క్ వామ్స్ ఏవైతే పట్టుకాయలు ఉంటాయి కదా, సో వాటిని కూడా చూసుకుంటూ ఉండేది. ద వామ్స్ గేవ్ దెమ్ ఫైన్ థ్రెడ్ టు మేక్ బ్యూటిఫుల్ సిల్క్. సో అవి ఏం చేసేవి, ఆ పట్టుకాయలు అనేవి మంచి పట్టు అనేది ఇస్తూ ఉండేవి. సీవ్ మీ సోల్డ్ ద సిల్క్ టు ట్రావెలర్స్ ఇన్ ది విలేజ్ మార్కెట్. ఇన్ దిస్ వే షీ గాట్ ఇనఫ్ మనీ టు బై ఫుడ్ అండ్ అదర్ థింగ్స్. సో అలా పట్టుకాయల నుంచి వచ్చిన పట్టు అమ్మి కొంచెం వారికి ఆదాయం అనేది సమకూర్చుకుంటూ వారికి కావాల్సిన వస్తువుల్ని కొనుక్కుంటూ ఉండేది. వన్ డే సీవ్ మీ వాజ్ రిటర్నింగ్ హోమ్. ఇట్ ఈ స్టార్టెడ్ టు రెయిన్ హెవీలీ. ఇట్ వాజ్ గెటింగ్ డార్క్ టూ. సో ఒకరోజు ఈమె అలా అమ్మి ఇంటికి వస్తుండగా వర్షం అనేది పడుతుంది. సో మొత్తం కూడా చీకటిగా అయిపోతూ ఉంటుంది. సీవ్ మీ ర్యాన్ ఇన్ టు ది ఫస్ట్ హట్. షీ సా ద డోర్ వాజ్ ఓపెన్ అండ్ దేర్ వాజ్ నో వన్ ఇన్సైడ్. సో వెంటనే ఆ దగ్గరలో ఉన్న ఒక గుడిసెలోకి వెళ్తుంది. అక్కడ డోర్ ఓపెన్ చేసి ఉంటుంది కానీ ఎవ్వరు కూడా ఉండరనమాట. ఈజ్ ఎనీబడి ఇన్? షీ కాల్ లౌడ్లీ అగైన్ అండ్ అగైన్. సో ఎవరైనా ఉన్నారా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. బట్ దేర్ వాజ్ నో రిప్లై. ఎవ్వరు కూడా రిప్లై అనేది ఇవ్వరు. సీవ్ మీ లుక్డ్ అరౌండ్ ద హట్. ద ఫ్లోర్ వాజ్ వెరీ డర్టీ. బౌల్స్ అండ్ పాట్స్ వేర్ లెఫ్ట్ అన్వాష్డ్. Sue me swept the floor and washed all the bowls and pots. సో అక్కడ ఆ నేలంతా కూడా చాలా డర్టీగా, తిన్న గిన్నెలు అవన్నీ కడక్కుంటా ఉండడం ఇవన్నీ చూసి ఆమెకు అది నచ్చక ఆమె క్లీన్ చేసేస్తుంది అనమాట అవన్నీ. బై ద టైమ్ షీ హ్యాడ్ ఫినిష్డ్ ద హట్ వాజ్ క్లీన్ యాజ్ ఏ న్యూ వన్. సో ఈమె అన్నీ క్లీన్ చేసేసరికి అదొక కొత్త దానిలా తయారవుతుంది. బై దెన్ ద రెయిన్ హ్యాడ్ స్టాప్డ్ టు. ఐ హ్యాడ్ బెటర్ గో హోమ్. షీ సెడ్ టు హెర్ సెల్ఫ్ మదర్ విల్ బీ వరీడ్. సో ఇంకా వర్షం కూడా తగ్గింది, నేను ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుంది, మదర్ కూడా వరీ అవుతారు, కంగారు పడతారు అని అనుకుంటుంది. యాజ్ షీ వాక్డ్ అవుట్ ఆఫ్ ద హట్ షీ సా ఏ స్ట్రేంజ్ ఓల్డ్ మ్యాన్. సో ఆమె బయటకు వెళ్తుంటే ఒక తెలియని వ్యక్తి, ఒక ఓల్డ్ మ్యాన్ని చూస్తుంది. హిజ్ లాంగ్ బియర్డ్ రీచ్డ్ డౌన్ టు హిజ్ వేస్ట్. హీ లుక్డ్ అబౌట్ 100 years ఓల్డ్. ద ఓల్డ్ మ్యాన్ లుక్డ్ అట్ సీవ్ మీ అండ్ స్మైల్డ్. సో ఈ ఓల్డ్ మ్యాన్కి ఒక 100 years ఉంటాయన్నమాట. అతని గెడ్డం అనేది వేస్ట్ వరకు అంటే నడుం వరకు ఉంటుంది. సో ఏమైందంటే ఇతను ఏం చేస్తాడు, ఈ అమ్మాయిని చూడగానే ఒక స్మైల్ అనేది ఇస్తాడు. అంకుల్, షీ సెడ్, ఐ వెంట్ టు ది హట్ బికాస్ ఇట్ వాజ్ రైనింగ్. ఐ హోప్ యూ డోంట్ మైండ్. సో అంకుల్, నేను వర్షం పడిందని మీ ఇంట్లోకి వచ్చాను, తప్పుగా అనుకోకండి అని అంటుంది ఆమె. నాట్ ఎట్ ఆల్ యంగ్ గర్ల్, రిప్లైడ్ ద ఓల్డ్ మ్యాన్. హిజ్ ఐస్ ఫెల్ ఆన్ ది క్లీన్ ఫ్లోర్ అండ్ ద బౌల్స్ అండ్ పాట్స్. డిడ్ యూ క్లీన్ ద హట్ ఫర్ మీ? సో ఈ క్లీన్ చేసిన ఈ హట్ అంటే నేల, గిన్నెలు అవన్నీ క్లీన్ చేసింది కదా, సో ఇవన్నీ నువ్వు నా కోసం క్లీన్ చేసావా అని అతను అడుగుతాడు. హీ లుక్ అవుట్ ఏ పెయిర్ ఆఫ్ సిజర్స్ అండ్ కట్ ఆఫ్ ఏ లిటిల్ ఆఫ్ హిజ్ లాంగ్ వైట్ బియర్డ్. He put it in a piece of old cloth, tied it up and gave the bundle to her. Madhyalo, yes, she answered. Sue me, let me help you into the hut. The old man was very happy. You are a very kind girl, he said. I must give you a present. So నా కోసం ఇదంతా చేసినందుకు నీకు ఒక ఏదైనా గిఫ్ట్ అనేది నేను ఇవ్వాలనుకుంటున్నాను అని అతను ఏం చేస్తాడు, అతని గెడ్డంలో చిన్న ముక్క అనేది తీసి కట్ చేసి ఒక క్లాత్లో కట్టి ఆమెకి ఇస్తాడనమాట. Do not give it to anyone, said the old man. Open it when you get home. So ఇది నువ్వు దారిలో ఎవరికి ఇవ్వకు, ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేయని అంటాడు. Sue me thanked him and went home. Her mother was very glad to see Sue me safe. Sue me told her mother about the old man. సో ఈమె ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మ ఈమెను చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. మా అమ్మ ఇంటికి వచ్చేసిందిలే అన్నట్టు ఫీల్ అయ్యి ఈ ఓల్డ్ మ్యాన్తో జరిగిన కథ అంతా కూడా చెప్తుంది అనమాట. Sue me opened the bundle to show her mother the old man's white beard. సో వెంటనే ఈ బండిల్ అనేది ఓపెన్ చేసి ఆ గడ్డం అనేది చూస్తుంది. టు దేర్ సర్ప్రైజ్ దే సా ద ఫైనెస్ట్ సిల్క్ థ్రెడ్ ఇన్ ది హోల్ ఆఫ్ చైనా. సో అది ఓపెన్ చేయగానే చైనాలోనే ఒక మంచి సిల్క్ అనేది కనిపిస్తుంది అనమాట. ది బిగన్ టు వీవ్ విత్ ద సిల్క్ థ్రెడ్. వెన్ దే హ్యాడ్ ఫినిష్డ్ వీవింగ్
దే హ్యాడ్ మేడ్ ద ఫైనెస్ట్ సిల్క్ దే హ్యాడ్ ఎవర్ సీన్. సో దాంతో వాళ్ళు ఏంటంటే ఎప్పుడు చూడలేని ఒక మంచి సిల్క్ అనేది తయారవుతుంది అనమాట. దే నోటీస్డ్ దట్ ద బండిల్ ఆఫ్ సిల్క్ థ్రెడ్ స్టిల్ రిమైండ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ సైజ్ యాజ్ బిఫోర్. సో ఇంతకుముందు ఎంత ఉండేదో అలానే ఉంటుందన్నమాట. న్యూస్ ఆఫ్ దేర్ వండర్ఫుల్ సిల్క్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్. ద ఓల్డ్ ఉమెన్ అండ్ హర్ డాటర్ బికేమ్ ఫేమస్ అండ్ లివ్డ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. సో వాళ్ళు బట్టలు అల్లుతున్నా కూడా ఆ సిల్క్ థ్రెడ్ అనేది అయిపోదు అనమాట, అంటే అలానే ఉంటుంది. సో ఎంత బండిల్ అయితే ఉందో అంతే ఉంటుంది. సో ఈ విషయం అందరికీ తెలుస్తుంది, మొత్తం అందరికీ స్ప్రెడ్ అయ్యి సో వీళ్ళు డాటర్ మదర్ ఇద్దరు కూడా చాలా ఫేమస్ అయిపోతారు అనమాట. సో ఇది మనకి ఈ లెసన్కి సంబంధించి. సో ఇది థర్డ్ క్లాస్ అంటే థర్డ్ లెసన్లో ఉన్న పురుత్ ద బ్రేవ్లో ఉన్న పోయం అలాగే రీడింగ్ కార్డ్ లెసన్కి సంబంధించి. నెక్స్ట్ వీడియోలో మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం గ్రామర్ అనేది, ఒకసారి మీరు అదైతే చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.